మన నాయకులు మన పైన చూపించిన నమ్మకం, ఒక ఆలోచనతోటి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా సెలెక్ట్ చేయడం అనేది మనం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో గత 45 రోజుల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో విధంగా కుట్రలు చేస్తూనే ఉన్నారు. అసలు ఈ పొత్తు జరగకూడదని వాళ్ళు చేసిన ప్రయత్నం చాలా ఆశ్చర్యం కలిగించింది. అనేక సందర్భాల్లో ప్రతి సమావేశాల్లో నేను పాల్గొన్నాను కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా కోరుకునేది, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ తోటి కలిసి మనం ఉమ్మడిగా ఒక కూటమిగా ఏర్పాటయ్యి రాష్ట్రంలో మనం చేయబోయే కార్యక్రమాల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసం ఎంతో అవసరం అని భావించి దేనికైనా సిద్ధం అనే ఉద్దేశంతో కష్టపడి ముందుకెళ్ళిన ఆ కార్యక్రమాన్ని దయచేసి మీరందరూ కూడా గుర్తించి గౌరవించండి. ఇది చాలా బాధ్యతమైన సమావేశం. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అనేది మీ పైన ఈ రోజున క్షేత్రస్థాయిలో ఉంటుంది. దయచేసి ఇతర పార్టీలతో మనం సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. జనసేన పార్టీకి ఈ రోజున క్షేత్రస్థాయిలో అనేక చోట్ల అభ్యర్థులు పోటీ చేస్తున్నా సుమారు 6,40,000 మంది సభ్యత్వం ఉంది. మాకు క్రియాశీలక సభ్యత్వం అంటే 500 రూపాయలు సభ్యత్వం కట్టి పార్టీ కోసం గత 3 సంవత్సరాల నుంచి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా అనేక మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. సో క్రియాశీలక సభ్యులతో పాటు మా జన సైనికులు, మా వీర మహిళలు, అదేవిధంగా ఎంతో మంది కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని దయచేసి మీరు ఐడెంటిఫై చేసి మీ నియోజకవర్గాల్లో వాళ్ళతో కలిసి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా ఎలక్షన్ మోడ్లోకి వెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్మాల్ ఇష్యూస్ కూడా సెంట్రల్ ఆఫీస్కి స్కేలప్ చేస్తున్నారు. మీరు స్కేలప్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, క్షేత్రస్థాయిలో మీరు కష్టపడి 4-5 రోజులు మీరు ప్రయత్నించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు ఆ ఇష్యూస్ మీరు సెంట్రల్ ఆఫీస్కి స్కేలప్ చేస్తే తప్పకుండా ఇరు పార్టీలు కూడా దానికి రెస్పాండ్ అయ్యి మేము ఒక బాధ్యత తీసుకుని నియోజకవర్గాల వారీగా ఉన్న ఇన్ఛార్జీలతోటి మాట్లాడి మీకు సమస్య లేకుండా మీ ఎన్నికల్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సజావుగా జరిగే విధంగా ముందుకెళ్తాం.